చాలా మంది కూడా భ్రమలో బ్రతుకుతున్నారండి. దేవుడు ఊరికి సంతకరువే ఇచ్చాడు. తరువాత ఆయన రక్తముతో నిన్ను కడిగి శుద్ధి చేసి ఆ చీకటిలో ఉన్నటువంటి నిన్ను గొప్ప వెలుగులోనికి తీసుకొచ్చి నీ పిలుపు ఏమి ఎట్టిదో నువ్వు తెలుసుకో అంటే అప్పుడు నీ జీవితం అంతా నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అప్పుడు అనుకుంటావు, నేను ఇప్పటి వరకు వ్యర్థమైన బ్రతుకు బ్రతికాను, ఈ యొక్క దినములన్నీ అర్థం చేసుకున్నాను, ఈ సంవత్సరాలన్నీ అర్థం చేసుకున్నాను, ఆయన కోసం ఇక నుంచి నిరీక్షిస్తాను, ఆయన పిలిచిన పిలుపునికి నేను తగినట్లు పరిశుద్ధుల కోసం ఆయన సిద్ధపరిచిన స్వాస్థ్యములో నేను చేరడానికి నేను ప్రయత్నిస్తాను అని నువ్వు బైబిల్ జ్ఞానములోనికి వచ్చి, బైబిల్ యొక్క చట్టములోనికి వచ్చి, బైబిల్ సిద్ధాంతంలోనికి వచ్చి నువ్వు జీవించడం నేర్చుకోవాలి. చాలామంది అలా జీవించట్లేదండి. చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకు అనుకూలంగా వాక్యాలు మార్చుకోవడం, వాళ్ళకు అనుకూలంగా యేసయ్యని మార్చుకోవడం, వాళ్ళకు అనుకూలంగా బైబిల్ని చెప్పుకోవడం చేస్తున్నారు. దయచేసి అలాంటి బోధలు విన్న వాళ్ళు ఎవరు కూడా ఈ స్వాస్థ్యంలోకి చేరే అవకాశం లేదండి. అలాంటి బోధ చేసేవారు ఎవరైనా సరే ఈ స్వాస్థ్యంలోకి వచ్చే అవకాశం లేదు. యేసయ్యని నీకు అనుకూలంగా నువ్వు తిప్పుకోకూడదు. ఈరోజు మనం చూసినట్లయితే చాలామంది కూడా ఈ యొక్క సోషల్ మీడియాల ద్వారా కానీ ఈ యొక్క లోకములో ప్రకటిస్తున్నటువంటి వాక్య భాగాల్లో అనేకమైన లోపాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ స్వార్థపూర్తిమైనటువంటి వర్తమానాలు, ధనాపేక్ష సంబంధమైన వర్తమానాలు, శరీర సంబంధమైన వర్తమానాలు వాళ్ళకు అనుకూలంగా మలుసుకొని, వాళ్ళకు అనుకూలంగా సంఘాలు కట్టుకొని, వాళ్ళకు అనుకూలంగా యేసయ్యని పిలుచుకొని ఆరాధిస్తున్నారు. దయచేసి అందుకే దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు ఆ పరమ తండ్రి ఆలోచన చేసి తన కుమారుని ఆత్మను నీకు సంతకరువుగా ఇచ్చి, రెండవ మాట ఏంటంటే నిన్ను దేవుడు ఎలిగించాడు కాబట్టి నిన్ను పిలిచిన పిలుపు ఎట్టిదో నువ్వు తెలుసుకొని గ్రహించుకో. పరిశుద్ధుల కొరకు ఆయన సిద్ధపరిచిన స్వాస్థ్యం అనే ఆస్తిలోనికి నువ్వు వెళ్ళాలా లేదో నువ్వు తేల్చుకోమని రెండో విషయాన్ని నేను తెలియజేస్తాను.